ఆకలేస్తే తన పిల్లల్ని తానే నమిలి మింగేసే అదేదో జంతు ధర్మమే ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ లో అమలవుతోందా? అవును. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఇదే ఇప్పుడు కనిపిస్తున్న వినిపిస్తున్న నిజం. సోనియా శకం మొదలైనప్పటి నుంచి కాంగ్రెస్ పతనం ప్రారంభమైందనే థియరీ ఒకటి ప్రచారంలో ఉండేది. ఆమె తన భర్తను కోల్పోయిన తర్వాత పిల్లల్ని తీసుకుని దేశం విడిచి వెళ్లిపోవాలని అనుకున్నారని చెప్తారు. ఏదైతేనేం కాంగ్రెస్ పార్టీ కానీ రాజకీయాలు కానీ తనకు అంటకుండానే ఆమె 8 ఏళ్ల పాటు ఎవరికీ అందకుండా ఆమె ఇంట్లోనే ఉండిపోయింది. ఇవాళ కాంగ్రెస్ అధినేత్రి సోనియాలో భర్త మరణం తాలూకు నిర్వేదం కలిగించిన కఠినతరమైన మౌనం లేదు. రాజకీయాలు తన జీవితాన్ని కుటుంబాన్ని ఛిద్రం చేశాయన్న నిరాసక్తత లేదు. ప్రధానమంత్రి పదవిని తిరస్కరించడం త్యాగమా లేక వ్యూహమా అన్న చర్చలు ఇప్పుడు దేశంలో జరగడమే లేదు. ఆమె ఇవాళ కాంగ్రెస్ కు దిశానిర్దేశం చేసే అత్యంత శక్తిమంతురాలు. ఒక్క మాటతో కంటి సైగతో వేలాది మంది జాతకాల్ని ఒక్క పూటలో మార్చిపారేయగలిగిన అత్యున్నత స్థాయి ఆమెది. మరి ఆ సిన్సియారిటీని సోనియా తేలిగ్గా తీసుకుంటున్నారా? ఎవరో కానివాళ్లు అంటున్నట్లు సోనియాకు అసలు దేశం గురించి కానీ దేశ పరిస్థితుల గురించి కానీ కనీస పరిజ్ఞానమే లేదా? చూస్తున్న కొద్దీ పొడుచుకొస్తున్న ఇటువంటి అనుమానాలకు కొరతే లేదు. మరి బయట జరిగిపోతున్న ఈ రాజకార్యాలన్నీ ఎవరి చేతివాటాలు? అహ్మద్ పటేళ్లు, ఏకే ఆంటనీలు డ్రాఫ్ట్ చేసే విధాన నిర్ణయాల చివరన చిన్న సంతకం ఒక్కటే సోనియా డ్యూటీ. మరి తాను చేస్తోంది ఈ రబ్బర్ స్టాంప్ ఉద్యోగమే అయితే ఇంతటి సువిశాల సర్వసత్తాక సివిలియన్ సర్కార్కు చైర్పర్సన్ గా ఉండి ఆమె చేస్తున్నది ద్రోహమే కదా అన్నది కొందరి వాదన. దేశ భవిష్యత్తుకు సంబంధించిన అత్యంత కీలకమైన అంశాల్లో ఇలా గాలివాటం నిర్ణయాలు తీసుకోవడం అంటే దాన్ని ఇర్రెస్పాన్సిబిలిటీ అనక ఇంకేమంటాం? దేశపు బాగోగుల సంగతి అటుంచితే నానాటికి బరువు పరువు రెండూ తరిగిపోతున్న పార్టీ పరిస్థితి మీదనే ఇప్పుడు చర్చ మరియు రచ్చ కూడా. తన శకం మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా సోనియా డైరీలో చెప్పుకోదగ్గ ఘన విజయాలే లేవు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఉత్తరప్రదేశ్ ను పూర్తిగా పోగొట్టుకుంది. తమిళనాట అసలు కాంగ్రెస్ ఊసేలేదు. ఆ మాటకొస్తే దేశంలో చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి అత్యంత దయనీయం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా సదరు దయనీయపు వాసనలే కొట్టేస్తున్నాయి. ఇక్కడ 2 సార్లు అధికారంలోకి రాగలిగిన కాంగ్రెస్ ఇవాళ అంపశయ్య మీద ఆపసోపాలు పడిపోతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ను బాగు చేయాలన్న కమిట్మెంట్ ఆ పెద్దవాడుకు ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఎందుకంటే 2004 అండ్ 2009 2 శకాల్లోనూ మన రాష్ట్రమే ఆమె సర్కారుకు మోకాలైనా వెన్నుముకైనా కూడా. రేపు 2014 టయానికల్లా ఈ విరిగిన వెన్నుముకను మళ్లీ అంట తొడుక్కోవాలి. కానీ వైఎస్ తర్వాతి రోజుల్లో ప్రతిసారి అడుసే తొక్కేస్తున్న హైకమాండ్ ఇవాళ మాత్రం ఏం పొడుస్తుంది? ఇది సెటైర్ కాదు, సెటైర్లా వినిపిస్తున్న ఒకానొక సూటి ప్రశ్న. జన్పథ్ డోర్లు ఇప్పుడు బార్లా తెరిచేసుకున్నాయి. అమ్మ దర్శనమిస్తోంది రమ్మంటూ ఒక్క పిలుపు వినగానే పొలోమంటూ బార్లు తీరాయి కాంగ్రెస్ ఖద్దర్ శ్రేణులు. మంత్రులు, ఎంపీలు, చివరకు ఎమ్మెల్యేలు కూడా కట్టగట్టుకుని చలో ఢిల్లీ అన్నాయి. మొత్తం మీద ఈ ఢిల్లీ యాత్ర తేల్చబోయేది ఏమిటి? ఆవిడ కొత్తగా ఇప్పుడు చేసే శవ పరీక్ష ఏమిటి? కాంగ్రెస్ గుడారాన్ని ఒక్కొక్క రాష్ట్రం నుంచి పీకేసిన ఘనతలో ఆమె చెయ్యి పెద్దది కాదా? ఇవాళ రాష్ట్ర రాజకీయాలు ఇలా తగలబడిపోవడానికి అసలు కారణం ఆమెనంటే బయటకు ఒప్పుకోలేరు, కానీ లోపల మాత్రం అవుననే అంటారు చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు. మాది జాతీయ పార్టీ, మా నోళ్లన్నీ ఇక్కడ కుట్టేయబడ్డాయి. అక్కడికెళ్లి కుట్లు ఇప్పదీసుకుంటేనే మేం మాట్లాడగలమని అంటారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. మంత్రులు ఢిల్లీ రోడ్ల మీద చక్కర్లు కొడుతూ అక్కడ వీళ్లు ఎక్కే గుమ్మాలు దిగే గుమ్మాలు చూస్తుంటే రోత పుడుతోంది. ఇదేదో తెలుగోడి ఆత్మగౌరవ నినాదం కాదు, ఘోష అంతకంటే కాదు.
ఈ అధికార పార్టీ వాళ్లకు జనము వాళ్ళ సమస్యలు పట్టడం లేదన్న ఒక సాదా సీదా ఆందోళన మాత్రమే. మొన్న జగన్ తన కోసం తాను సృష్టించుకున్న ఒక ఉప ఎన్నికలనే అగ్నిగుండం చుట్టూ ప్రదక్షిణలు చేసుకున్నారు. ఈ నెలన్నర రోజులు జగన్నామ స్మరణలోనే మునిగి తేలాడి సెక్రటేరియట్ వైపే కన్నెత్తి కూడా చూడకుండా బొత్తిగా నల్లపూసలైపోయారు. ఇక్కడ పిల్ల పెద్ద గొడ్డు గోద చేలు చెరువు అన్ని అలో లక్ష్మణ అంటూ అల్లల్లాడుతుంటే ఇంతింత మంది రోజుల తరబడి అక్కడ ఢిల్లీ గల్లీల్లో ఏం చేస్తున్నట్లు, ఎందుకు ఈ ఎడతగిన చర్చలు? వీటిని పంక్చువేషనల్ ఎర్రర్స్ అంటూ తీసిపారేయనూ లేం. జిత్తుల మారి ఎత్తుల్ని చకచకా మార్చేసుకుంటూ ఏదో కసరత్తు జరుగుతున్నట్లు, తెగ కష్టపడిపోతున్నట్లు యాక్షన్లాడేసుకుంటున్న ఢిల్లీ వైఖరే కదా పార్టీలో క్రమశిక్షణ ఉందో లేదోనన్న ఊగిసలాటకు ఆస్కారము ఇచ్చేది. జగన్ అరెస్టు విషయంలోనూ పార్టీ నిండా ఇంకో తంట. సిబిఐ లక్ష్మీనారాయణుడు తడబడ్డాడో తొందరబడ్డాడో గాని మా కొంపను మాత్రం కొల్లేరు చేసి పారేశాడు అంటూ స్వయంగా అమ్మగారే కొంగు నోట పెట్టుకుని చీముళ్లు చీదేస్తున్నారన్నది ఇంకో సిన్సియర్ కాంగ్రెసేరియన్ సీరియస్ కామెంట్. నిజంగా సోనియమ్మలా భావిస్తున్నారా లేదా అనేది చూసొచ్చిన ఆయనకు తప్ప మనకైతే తెలిసే ఛాన్సే లేదు. మొన్న జరిగిన ఎన్నికల్లో ఏదైతే అరెస్ట్ ఏదైతే ఉందో అది అన్ఫార్చునేట్. హౌ ఎనీబడి ఏ విధంగా గైడ్ చేసినారో నాకు అర్థం కాలేదు. నాట్ మై సైడ్ ఆర్ మై గవర్నమెంట్ సైడ్. కాబట్టి తప్పు చేసినారు ఆ విషయం అన్నది ఆమెకు అభిప్రాయం ఉంది. ఆమెకు అభిప్రాయం ఉంది. ఇంకొకటి ఏముందంటే ఈ యొక్క పొలిటికల్ సిచ్యువేషన్ ఫ్రమ్ అనంతపూర్ నుంచి గుంటూరు వరకు చూస్తే కాంగ్రెస్ పార్టీ వెరీ వెరీ వీక్. జగన్ కొంత అప్పర్ హ్యాండ్లో ఉన్న ఈజ్ అరెస్ట్ మేడ్ పెద్ద నష్టం చేసిన పార్టీ. జగన్ అరెస్ట్ కాకపోతే ఆ ఇద్దరు ఆడోళ్లు ఫ్యాన్ గుర్తు రెక్కల్ని అంత స్పీడుగా ఊపకపోయుంటే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఖాతా బలంగా ఉండేదన్నది సదరు పార్టీ నేతలే చెప్పుకుంటున్న మాట. జగన్ మీద చెయ్యి పడకుండా సిబిఐని నిర్వహించగలిగి ఉండి కూడా ఎందుకు నిర్వహించలేదు అంటూ మేడంనే సూటిగా ప్రశ్నిస్తున్న వాళ్లు లేకపోలేదు. బైపోల్ అనబడే ఒక శరాఘాతం చేతులారా చేసుకున్న స్వయంకృతాపరాధమేనని స్పష్టంగా తెలుస్తూనే ఉన్నా ఇప్పుడు మళ్లీ ఈ శాపనార్థాలు శవ పరీక్షలు ఎందుకు? ఇక మొన్నటిదాకా రావణ కష్టం అనిపించుకున్న తెలంగాణ విషయంలో కూడా మళ్లీ చెలగాటానికే కాంగ్రెస్ హైకమాండ్ ఓటేస్తోంది. ఒకడు అలాగంటాడు, ఇంకోడు ఇలాగంటాడు. అంతే తప్ప దీని మీద చచ్చేదాకా ఏకాభిప్రాయం దొరకనే దొరకదు. ఆఖరి సమయం వచ్చేసింది. తెలంగాణ అంశం గురించి కేంద్ర ప్రభుత్వం ఏదైతే డిసెంబర్ 9 స్టేట్మెంట్ ఇచ్చినారో తెలంగాణ ప్రక్రియ మొదలైందని చెప్పి ఇప్పుడు పూర్తిగా అయ్యే సమయం వచ్చేసింది. రాష్ట్రంలో ఉండే అన్ని పార్టీలు అంటే మీరు తీసుకోండి, తెలుగుదేశం పార్టీ తీసుకోండి, కమ్యూనిస్ట్ పార్టీ తీసుకోండి, బీజేపీ తీసుకోండి, మరి టీఆర్ఎస్ కానీ తెలంగాణలో ఉండే కాంగ్రెస్ నాయకులందరూ మరి తెలంగాణ కావాలా అన్నప్పుడు న్యాచురల్గా ఇది డెమోక్రసీ కంట్రీలో ఇలా తెలుగుదేశం పార్టీ కూడా చెప్పేసింది. సో అందుకే ఇది ఈ ఇబ్బందుల్లో ఉన్నాము అని నేను చెప్పడం జరుగుతున్నది. కేంద్ర పాలిత ప్రాంతం అయిపోతే హైదరాబాద్ సిటీలో ఇక ప్రజాప్రతినిధులే ఉండరు. ఆ రకమైనటువంటి పాలన మాకొద్దు. ఇస్తే సపరేట్ స్టేట్ ఇవ్వండి హైదరాబాద్ది. హైదరాబాద్ ఒకవేళ మీరు తెలంగాణ మీద ఏదో నిర్ణయం తీసుకునే ముందు మా అభిప్రాయాలు కూడా తీసుకోవాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. వాళ్ళు హైదరాబాద్ని కేంద్ర పాలిత ప్రాంతం చేస్తూ 2 రాష్ట్రాలు చేస్తే మట్టుకైతే మా సంగారెడ్డి మెదక్ జిల్లానైతే హైదరాబాద్ రాష్ట్రం సపరేట్ చేస్తూ ఒక దీంట్లో ఇంక్లూడ్ చేయాలనేది నేను డిమాండ్ పెడుతున్నా. హైదరాబాద్ నగరం తెలంగాణ ప్రాంతంలో ఉండొచ్చు, కానీ హైదరాబాద్ నగరం చుట్టుపక్కల 5 తెలంగాణ జిల్లాలు అభివృద్ధి చెందింది. ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, కొద్దిమంది తెలంగాణ వారి మూలంగా ఇతర రాష్ట్రాల నుంచి మరికొద్ది మంది వచ్చి అక్కడ అభివృద్ధి పాదం వైపు నడిపించడం జరిగింది. ఢిల్లీ పెద్దలు 2-3 రోజుల్లో నిర్ణయం చేస్తారా, వారం రోజుల్లో నిర్ణయం చేస్తారా, లేదా ఇంకో నెల తీసుకుంటారో మాకు తెలియదు.
కానీ ఇవన్నీ చర్చ జరిగిన తర్వాత మీరు విభజించండి, విభజించొద్దని మేము అంటలా. ఇలా 4 కుక్క బిస్కెట్లు ఇసిరేసి వేడుక చూడడం కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో చేస్తున్న ఒక చిత్రమైన చెలగాటం. డిసెంబర్ 9 నుంచి మనం ఇటువంటి ఎన్ని ఘట్టాల్ని చూడలేదు. ఇన్నేసి భయంకరమైన సవాళ్లున్న ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ కాళ్ళూనుకుంటుందా వేళ్లూనుకుంటుందా అన్న చర్చ అప్రస్తుతమే అవుతుంది. ఎందుకంటే 2 ప్రాంతీయ శక్తులు బాగా బలపడ్డ నేల మీద జాతీయ పార్టీలకు నూకలు చెల్లినట్లేనన్నది చరిత్ర నేర్పిన పాఠం. తమిళనాడు, బీహార్, ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ దాదాపు కనుమరుగైపోయిన ఇటువంటి ఎగ్జాంపుల్స్ కూడా కోకొల్లలు. ఇంకా బతికే ఉన్నామని ప్రగాఢంగా నమ్ముతున్న తెలుగుదేశం, రేపటి రోజును మేమే శాసిస్తున్నామంటున్న జగన్ కాంగ్రెస్ జాతీయ పార్టీల్ని బతకనిస్తాయా లేదా అన్నది ఇప్పటికిప్పుడు ఇదమిద్దంగా తేల్చలేని విషయం. మొత్తంగా నాకొస్తున్న అనుమానం వల్ల ఒక్కటే, సోనియా గాంధీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ను చచ్చిపోయిన అస్థిపంజరంగా భావిస్తోందా? తమదైన ప్రయోగశాలలో దాని మీద రోజుకో ఎక్స్పెరిమెంట్ జరుపుకుంటూ ఫలితాల్ని బేరీజు వేసుకుంటోందా? బిజీ ఆన్ క్లినికల్ ట్రయల్స్.